ఇగో చూడండి, చిక్కుడుకాయలు బాగా కాస్తాయి గుత్తులు గుత్తులుగా. మొన్నే వేసాను చెట్టుని, ఎంత పెద్దగా వచ్చిందో చూడండి. ఇక్కడ దొండ చెట్టు బాగుండే, బాగా ఎక్కువ వచ్చిందని కాయలు బాగా వస్తాయి కానీ కట్ చేశాను. మళ్ళీ పందిరి వేయించాను. మళ్ళీ చూడండి ఎంత తొందరగా ఎదిగిందో. నేను అన్ని చెట్లు వేస్తాను, చెట్లు మేము చాలా ఇష్టంగా చూస్తాను నేను. ఈ మా చెట్లు, మా గార్డెన్ చూడండి. పూల చెట్లు బాగా ఇష్టంగా ఉంటుంది నాకు. చూడండి పూలు ఎట్లా కనపడతాయో. మీరు కూడా అలాగే వేసుకోండి, కుండీల్లో పెట్టుకోండి, కింద నేల మీద పెట్టినా బాగానే వస్తాయి. మందార చెట్లు చూడండి, పువ్వు ఇక్కడ కింద గులాబీ పూలు ఉంటాయి. ఇక్కడ చూడండి గులాబీ పూలు ఉంటాయి. ఇవన్నీ పూల చెట్లే. నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్దాము, అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉండే చూడండి మందార చెట్టు ఇంకోటి వేసాను, అది కూడా వచ్చింది. ఇది తులసి చెట్టు, అది మనీ ప్లాంట్ చెట్లు అక్కడ కూడా ఉన్నాయి. ఇది మల్లె చెట్టు. ఇక్కడ వచ్చి పుదీనాకు వేస్తాను, ఇంట్లోనే వాడతాను, బయటకు వెళ్ళను. ఇక్కడ బచ్చలావు చెట్టు ఉంది చూడండి. బచ్చలావు చెట్టు చూడండి, చాలా మంది కోసుకెళ్తారు, నేను కూడా వండుకుంటాను. ఇది మంచిది, తింటే ఎవరైనా తినొచ్చు. చిన్న గార్డెన్లో చెట్లన్నీ పెట్టుకుంటాను. ప్రతి ఒక్క చెట్టు చూసానంటే మనీ ప్లాంట్ కానీ తమలపాకు చెట్లు కానీ అన్నీ పెట్టుకుంటాను. ఉండే కొద్దిలోనే చెట్లు అన్నీ పెట్టుకుంటాను నేను. కింద నేల మీద అన్నీ పెడతాను నేను. అటు కూడా నెక్స్ట్ చెట్లు ఉండి అటు కూడా చూపిస్తాను. అది చూడండి చెట్లు, కాగితాల పూలు కానీ అన్నీ, నందివర్ధన పూలు కానీ కారబంతి పూలు కానీ మనీ ప్లాంట్లు కానీ షో చెట్లు కానీ అన్నీ పెడతా. గార్డెన్లో అన్నీ పెట్టుకుంటా. చెట్లు అంటే నాకు ఆశ, బాగా పెట్టుకుంటాను నేను. ఇక్కడ కూడా చూడండి షో చెట్టు ఉంది, తమలపాకు చెట్టు ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ పెడతాను నేను. చెట్లు అంటే గార్డెన్లో బాగా నాకు ఆనందం, అందుకే పెడతాను నేను. చిన్న ఇల్లు, గార్డెన్ మాత్రం ఇంటి ముందు అన్నీ పెట్టుకుంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.